హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో బెంగాల్ విభజన 1905లో బెంగాల్ విభజన గురించి కంప్లీట్గా నేర్చుకుందాము. ఏపీపీఎస్సి అలాగే టీఎస్పీఎస్సి నిర్వహించే ప్రతి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది, అసలు ఏంటి ఇదేంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ మ్యాప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒడిషా, బీహార్ అలాగే వెస్ట్ బెంగాల్ అని ఈ రాష్ట్రాలు, అలాగే ఇప్పుడున్న బంగ్లాదేశ్ దేశం అన్నమాట. సో ఇదంతా కలిపి బెంగాల్ అన్నమాట. ఇదంతా కలిసి అప్పటి బెంగాల్ అనమాట. ఈ బెంగాల్ అనే ప్రాంతాన్ని 1905 అంటే 1905వ సంవత్సరంలో దీనిని వెస్ట్ బెంగాల్గా, ఈస్ట్ బెంగాల్గా విభజించారు. అయితే టోటల్గా 8 కోట్ల జనాభా ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ 5 కోట్లు, ఇక్కడ 3 కోట్లు. దీనిని విభజించారు. వెస్ట్ బెంగాల్కి ఏమో కలకత్తాని రాజధాని చేసి విభజించారు. అలాగే ఇక్కడ ఈస్ట్ బెంగాల్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్ అనమాట. సో ఈ ఈస్ట్ బెంగాల్ని ఢాకాని రాజధానిగా చేసి విభజించారు. సో ఈ పాయింట్ అనమాట. అయితే ఎప్పుడు విభజించారు, డేట్స్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్. అధికారిక ప్రకటన, బ్రిటిష్ వాళ్ళు అధికారిక ప్రకటన ఎప్పుడు చేశారు అంటే 1905 జూలై 20. వ్యతిరేక ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే ఇండియన్స్ ఈ బెంగాల్ని విభజించొద్దు అని చెప్పేసి ఎప్పుడు స్టార్ట్ చేశారని అడుగుతారు. ఆగస్టు 7. ఈ డేట్ ఇంపార్టెంట్. అలా విభజనను అమలు చేసిన రోజు ఏంటి అంటే 1905 అక్టోబర్ 16కి. రద్దు చేసింది ఎప్పుడు అంటే 1911 డిసెంబర్ 11. సో ఇది ఇంపార్టెంట్ అయిన డేట్స్ అన్నమాట. దాని తర్వాత అయితే నెక్స్ట్ మరి ఈ బెంగాల్ని విభజించడానికి కారణం ఏంటి, రీజన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ బెంగాల్ని వెస్ట్ బెంగాల్గా, ఈస్ట్ బెంగాల్గా విభజించడానికి కారణాలు ఏంటి అంటే మెయిన్గా 2 పాయింట్స్ ఉంటాయన్నమాట. సో బెంగాలీల జాతీయవాదాన్ని అణచడం కోసం, ఇంకోటి హిందూ ముస్లింల ఐక్యతను దెబ్బతీయడం కోసం. అంటే ఈ ప్రాంతంలో హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉండేవాళ్ళనమాట. సో వాళ్ళని విడదీస్తే ఈజీగా ఉంటుంది బ్రిటిష్ వాళ్ళకు అని చెప్పేసి హిందూ ముస్లింల ఐక్యతను దెబ్బతీయడం. అంటే బ్రిటిష్ వాళ్ళు జనరల్గా డివైడ్ అండ్ రూల్ పాలసీని ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. అంటే ఒక ప్రాంతాన్ని విభజించి చిన్న చిన్న ప్రాంతాలుగా విభజించి దాన్ని రూల్ చేయడం అనమాట, అంటే పాలించడం. సో దీనినే డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటారు. అలా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే హిందూ ముస్లింల ఐక్యతను దెబ్బతీయడం, జాతీయవాదాన్ని అణచడం అన్నమాట. ఏ విధంగా వస్తాయి అంటే అమలు చేసిన వైస్రాయ్ ఎవరు అంటే 1905లో అప్పటి వైస్రాయ్ ఎవరు, భారతదేశ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కర్జన్. నేమ్ చాలా ఇంపార్టెంట్, లార్డ్ కర్జన్. రద్దు చేసిన వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ ఆర్జింగ్ II. అయితే అసలు ఎందుకు అమలుపరిచారు, ఎందుకు రద్దు చేశారు, ఆ మధ్యలో అంటే 1905 నుంచి 1911 వరకు అసలు ఏమైంది అది మనం తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఈ బెంగాల్ని విభజించడం ద్వారా స్వదేశీ ఉద్యమం స్టార్ట్ అయ్యింది. ఈ స్వదేశీ ఉద్యమాన్ని వందే మాతర ఉద్యమం అంటారు. అంటే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమే స్వదేశీ ఉద్యమం. అయితే దీనికి కారణం ఏంటి అంటే బెంగాల్ని విభజించడం. నెక్స్ట్ ఈ వందే మాతర ఉద్యమం అని నామకరణం చేసింది ఎవరు అని అడగొచ్చు, అశ్విని కుమార్ దత్తా అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. జనరల్గా మితవాదులు, అతివాదులు అని ఉంటారు. అంటే మితవాదులు అంటే మోడరేట్స్ అని, అతివాదులు అంటే ఎక్స్ట్రీమిస్ట్స్ అని ఇలా ఉంటారు కదా. వాదుల్లో ఇంపార్టెంట్ అయిన పర్సన్స్ ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, అలాగే ఫిరోజ్ షా మెహతా, మజుందార్ అని చెప్పేసి, ఉమేష్ చంద్ర బెనర్జీ అని చెప్పేసి ఇలా మితవాదుల్లో ఉంటారు. నెక్స్ట్ వాదుల్లో వచ్చేసి బాలా గంగాధర్ తిలక్, అశ్విని కుమార్ దత్తా, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్. అయితే మితవాదులు, అతివాదులు వీళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఈ ఉద్యమాన్ని ఎలా చేయాలి అని చెప్పేసి చూసినట్లయితే ఫస్ట్ మితవాదులు. అసలు మితవాదులు ఏమనుకున్నారు అంటే ఈ ఉద్యమాన్ని, అంటే ఈ స్వదేశీ ఉద్యమాన్ని ఓన్లీ బెంగాల్ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయాలి, బెంగాల్ ప్రాంతంలో మాత్రమే ఈ ఉద్యమాన్ని చేయాలి అని చెప్పేసి మితవాదులు అంటారు. అదే అతివాదులు అయితే లేదు, దేశం మొత్తం ఈ ఉద్యమం చేయాల్సిందే అని చెప్పేసి అతివాదులు అంటారనమాట. అలాగే వీళ్ళు విదేశీ వస్తుని బహిష్కరణ అనే ఆలోచన వీళ్ళకి వచ్చిందనమాట అతివాదులది. అంటే 1906లో INC అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతి సంవత్సరము సమావేశం జరుగుతుంది కదా. సో ఆ సంవత్సరానికి ఎక్కడ జరిగింది అంటే కలకత్తాలో జరిగిందనమాట. అయితే ఈ మితవాదులు ఏమో దాదాబాయి నౌరోజీ అధ్యక్షుడిగా చేయాలని చెప్పేసి ఈ మితవాదులు. అతివాదులు వచ్చేసి బాలా గంగాధర్ తిలక్ కానీ, లాలా లజపతి రాయ్ కానీ,
అధ్యక్షునిగా చేయాలని చెప్పేసి వీళ్ళు వాదించారు అనమాట. సో ఫైనల్గా అతివాదులు ఏమనుకున్నారంటే సీనియర్ కదా దాదాబాయి నౌరోజీ, సో ఇతన్ని కాదనలేదన్నమాట. ఇక అక్కడ నుంచి వీళ్ళకు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి మితవాదులకి అతివాదులకి. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే 1907లో మళ్ళీ ఐఎన్సీ సమావేశం జరుగుతుంది కదా. సో సూరత్లో జరుగుతుంది అనమాట 1907లో. 1906లోనేమో కలకత్తా, 1907లో సూరత్లో అనమాట. ఈ సమావేశంలో అతివాదులు మితవాదులు విడిపోయారు. ఇది మెయిన్ పాయింట్. ఏ సమావేశంలో విడిపోయారని అడుగుతారు. సూరత్ సమావేశం 1907. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకొకటి వచ్చేసి చెప్పాను కదా వందే మాతర ఉద్యమం అని పేరు పెట్టినది ఎవరు అంటే అశ్విని కుమార్ దత్తా. అయితే ఈ ఉద్యమంలో భాగంగా శివాజీ ఉత్సవాలు నిర్వహించారనమాట 1906లో కలకత్తాలో. ఇది కూడా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఈ స్వదేశీ ఉద్యమంలో భాగంగా అసలు వీళ్ళు ఏం చేశారు మరి అంటే విదేశీ వస్తు బహిష్కరణ అంటే ఏంటి అంటే సో బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన వస్తువులు ఇండియాలో అమ్మేవాళ్ళు అనమాట. సో అవి యూజ్ చేయకుండా అలాంటి వస్తువులని రిజెక్ట్ చేయడం అనమాట. అంటే మెయిన్గా రిజెక్ట్ చేసిన వస్తువులు ఏంటి అంటే మాంచెస్టర్ వస్త్రాలు, లివర్పూల్ ఉప్పు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ వస్తువులని అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన వస్తువులనన్నీ దగ్ధం చేస్తారనమాట. అంటే తగలబెడతారు. ఎక్కడ అని అడగొచ్చు. కాలేజీ స్క్వేర్ కలకత్తాలో 1906లో. నెక్స్ట్ జాతీయ విద్యామండలి ఏర్పాటు చేశారు 1906లో. ఇది విదేశీ వస్తు బహిష్కరణ. నెక్స్ట్ స్వదేశీ వస్తు ప్రోత్సాహంలో భాగంగా కొన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. వంగలక్ష్మి కాటన్ మిల్లు బెంగాల్లో, బెంగాల్ కెమికల్ కంపెనీ అని చెప్పేసి, స్వదేశీ నేత కంపెనీ, గోదావరి స్వదేశీ స్టోర్స్ అని. సో ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ విద్యా సంస్థల స్థాపన, బెంగాల్ జాతీయ కళాశాల ఎప్పుడు అంటే 1906లో అరబిందో స్థాపించాడు బెంగాల్ జాతీయ కళాశాల. రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి శాంతినికేతను, సతీష్ ముఖర్జీ వచ్చేసి డాన్ సంస్థ. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అసలు వందే మాతరం రాసింది ఎవరు అంటే బంకిం చంద్ర చటర్జీ అనమాట. సో ఈ టైంలోనే రాస్తారు. ఈ టైంలో దీనిని ఇంగ్లీష్లోకి అనువాదం చేసింది ఎవరో అని అడగొచ్చు. అరబిందో ఘోష్ అనమాట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో బిపిన్ చంద్రపాల్ పర్యటిస్తాడనమాట. సో ఆంధ్రప్రదేశ్లో సో ఆ టైంలో జరిగిన సంఘటనలు ఏంటి అంటే రాజమండ్రి కళాశాల సంఘటన, కాకినాడ కొట్లాట సంఘటన. నెక్స్ట్ ఇక్కడ ఏపీపీఎస్సీ వాళ్ళకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ బిపిన్ చంద్రపాల్ పర్యటించే టైంలో భరతఖండంబు చక్కని పాడియావు అని చెప్పేసి పాడింది ఎవరు అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఇది ఈ ఉద్యమం తర్వాత బెంగాల్ విభజనని రద్దు చేశారు. ఎప్పుడు అంటే 1911 డిసెంబర్ 11కి. అయితే ఇందులో భాగంగా ఈ రద్దు చేయడానికి ఢిల్లీ దర్బార్ని ఏర్పాటు చేశారనమాట. దర్బార్ని ఏర్పాటు చేసినది ఎవరు అంటే రెండవ హార్డింగ్. ఈ రెండవ హార్డింగ్ ఎవరు అంటే వైస్రాయ్ అనమాట. సో రద్దు చేసినది ఎవరు అంటే వైస్రాయ్ అని అడిగితే రెండవ హార్డింగ్. అయితే ఎవరు రద్దు చేశారు అంటే అధికారికంగా ఎవరు రద్దు చేశారు అంటే 5వ జార్జ్ అనమాట. ఈ 5వ జార్జ్ ఎవరు అంటే బ్రిటిష్ చక్రవర్తి. నెక్స్ట్ కలకత్తా రాజధాని ఉండే కదా, కలకత్తా నుంచి ఢిల్లీకి చేంజ్ చేశారనమాట క్యాపిటల్ని. సో ఇదొక పాయింట్. ఇంకొకటి వచ్చేసి బీహార్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఇలా బెంగాల్ విభజన రద్దు అయ్యింది.